నమస్కారం. చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. గ్రామాల ప్రతిష్ట పెరిగేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరుచుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం టెక్కలి మండలంలోని భగవాన్పురం, చింతలగార గ్రామాల్లో మంత్రి పర్యటించారు. చింతలగారలో జలజీవన్ మిషన్ నిధులు 17.60 లక్షలతో చేపట్టనున్న రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. భగవాన్పురం, చింతలగార గ్రామాల్లో 2.68 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి జిల్లా సమగ్ర ప్రగతికి పునాదిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. వర్షపాతం లోటు ఉన్నప్పటికీ వంశధార నీటిని కాలువల ద్వారా రైతులకు అందించి సాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తున్నామని, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందజేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో ఏర్పడిన భూ సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు శాశ్వత భూ హక్కు పట్టాదారు పుస్తకాలను అందజేస్తున్నామని చెప్పారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం టెక్కలి ఇందిరాగాంధీ కూడలి వద్ద 37 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బేబీ ఫీడింగ్ రూమ్, సులభ్ కాంప్లెక్స్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. తల్లుల శిశువుకు ప్రధానంగా పాలిచ్చేందుకు బేబీ ఫీడింగ్ రూమ్, ప్రజలు ప్రయాణికులకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాల కోసం సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిర్మించిన నూతన మార్చురీ గదిని కూడా ప్రారంభించారు. కార్యక్రమాల్లో కోటబొమ్మాళి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు బగాది శేషగిరిరావు, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, ఎంపీడీఓ అలివేలు మంగ, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీఓ రేణుక, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి ఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దూరభారాల నుంచి భక్తులు వచ్చి అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తులు స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూలైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్రపుష్కరిణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన గదుల్లో స్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికతో పాటు భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పడకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను నేరుగా కార్యక్రమంలో లేదా మీకోసం.ap.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చునని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీకాకుళం నగర పాలక పరిధిలో అభివృద్ధి పనులకు మరింత ఊపు వచ్చిందని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 39 కోట్ల నిధులను కేటాయించిందని, ఈ నిధులతో పలు కీలక మౌలిక వసతుల అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నెలలోనే ఆయా అభివృద్ధి పనులకు టెండర్లను పిలిచి పనులను శరవేగంగా ప్రారంభించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు ప్రధాన రహదారుల విస్తరణ, దెబ్బతిన్న రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రజలకు మెరుగైన రక్షిత మంచినీటి సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. వర్షాకాలంలో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో రోడ్ల ఎత్తు పెంచే పనులు కూడా చేపట్టనున్నారు. దీంతో వర్షపు నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నగర సుందరీకరణలో భాగంగా పార్కులను అభివృద్ధి చేయడం, కాలనీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను కూడా ఈ నిధులతో చేపట్టనున్నారు. పచ్చదనం పెంపుతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారు. డ్రైనేజీలు, రహదారులు, మంచినీటి సరఫరా, పార్కులు, పచ్చదనం వంటి అంశాల్లో సమగ్ర అభివృద్ధి సాధించి శ్రీకాకుళం నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు.
ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్ ప్లాస్టిక్ వంటికి వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశుపక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్ ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు మేధావులు పాలిథిన్ ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు ఆజ్ఞలు ప్రచారాలు అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ బోతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతిన బుణుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. సముద్ర తీర ప్రాంతాన్ని రేర్ ఎర్త్ మినరల్స్ త్రవ్వకాల కోసం కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు, హెచ్ ఈశ్వరరావులు పేర్కొన్నారు. టెక్కలలో సిపిఎం మండల కన్వీనర్ కొల్లి ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ తీర ప్రాంతంలో తవ్వకాలు చేపడితే మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి, వ్యవసాయ భూములకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉప్పు నీరు పంట పొలాల్లోకి చేరే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా టెక్కలి, సంతబొమ్మలి మండలాల్లో పారిశ్రామిక కారిడార్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు, ఆఫ్షోర్ రిజర్వాయర్ను పూర్తి చేసి చివరి భూముల వరకు సాగునీరు అందించాలని కోరారు. తీవ్ర ప్రాంత తవ్వకాలు, బలవంత భూసేకరణను ప్రభుత్వం నిలిపివేయాలని, లేకపోతే ప్రజా ప్రతిఘటన తప్పదని సిపిఎం నాయకులు హెచ్చరించారు. ఇస్కాన్ పొన్నాడ వంతెన దరిలో గల ఇస్కాన్ ఆలయంలో ఆదివారం భజన, సత్సంగం, అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇస్కాన్ మందిరంలోని సమావేశ మందిరంలో ఈరోజు ఆలయ నిర్వాహకులు ఆధ్యాత్మిక ప్రవచనాన్ని భక్తులకు అందజేశారు. భక్తుల భక్తి శ్రద్ధలతో లక్ష్మీపతి గౌరీదాస్ చెప్పిన ప్రవచనాన్ని ఆలకించారు. కలియుగంలో భగవన్నామస్మరణతోనే భవబంధాలను తొలగించుకోవచ్చునని చెప్పారు. అనంతరం భజన కార్యక్రమం జరగగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన కార్యక్రమం తర్వాత భక్తులకు అన్నప్రసాదాన్ని ఇస్కాన్ మందిర నిర్వాహకులు అందజేశారు. స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా ప్రకాశం పంతులు చిత్రపటానికి పలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర పోరాటంలో, ఆంధ్ర రాష్ట్ర సాధనలో టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలు, చూపిన ధైర్య సాహసాలు చిరస్మరణీయమని అధికారులు ఈ సందర్భంగా కొనియాడారు. వారి ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి ఈ అనురాధ, పరిపాలనాధికారి సూర్యనారాయణ, టెక్కలి అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ త్రినాథరావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ జోగారావు, హెచ్ సెక్షన్ శ్రీనివాస్, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 28న శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించనున్నారు. 100 మంది మహిళలతో ఉదయం 9:15 ఆలయంలోని అనివెట్టి మండపంలో ఈ కార్యక్రమం జరిగిందని ఆలయ ఈవో ఒక ప్రకటన విడుదల చేశారు. వ్రతంలో పాల్గొనాలనుకునే మహిళలు ఈ నెల 26 నుంచి 27వ తేదీ సాయంత్రం లోపు దేవస్థాన కార్యాలయంలో తమ పేరు గోత్రాన్ని నమోదు చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. వ్రతానికి అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానం ఉచితంగా అందజేస్తుందని చెప్పారు. దేవస్థాన ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మతో పాటు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వ్రత కార్యక్రమం నిర్వహించనున్నారు. నమోదు చేసుకున్న మహిళలు కార్యక్రమానికి 1 గంట ముందుగా ఆలయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ను 2026 విడుదల చేయడం అభినందనీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో 4 దశాబ్దాల్లో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే విశాఖలో పరిశ్రమల ఏర్పాటుతో పాటు మూలపేటలో కోరమండల సంస్థ 2,250 కోట్ల పెట్టుబడితో ఎరువుల ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. యువత జాబ్ క్యాలెండర్కు సద్వినియోగం చేసుకుని ఏకాగ్రతతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని గుండు శంకర్ పిలుపునిచ్చారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మెట్టూరు గ్రామానికి చెందిన మండూరు ప్రకాశరావు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా పథకం ద్వారా ఆయన కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రకాశరావు భార్య మండూరి జానకి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు వారి కుటుంబాలకు ఆపద సమయంలో ఆర్థిక భరోసా కల్పించడమే ప్రమాద బీమా పథక లక్ష్యమని అన్నారు. ఈ కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, వారి కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రముఖ విద్యావేత్త సురంగి మోహన్ రావు మనవడు 10 సంవత్సరాల బాలుడు ఆర్య సురంగి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్యాపిటల్ థియేటర్లో ప్రదర్శింపబడుతున్న డిజ్నీ ప్రతిష్టాత్మక ది లయన్ కింగ్ మ్యూజికల్లో యంగ్ సింబా పాత్రకు ఆర్య ఎంపికయ్యారు. డిజ్నీ సంస్థ ఆర్యాకు 6 నెలల ప్రత్యేక శిక్షణతో పాటు గౌరవ వేతనం అందజేస్తోంది. ఇప్పటికే పలు డిజ్నీ ప్రదర్శనల్లో పాల్గొన్న ఆర్య 15 షోల ద్వారా 30,000 మందికి పైగా ప్రేక్షకులను అలరించారు. నటనతో పాటు సంగీతం, నృత్యంలోనూ ప్రతిభ కనపరుస్తున్నాడు. ప్రస్తుతం సిడ్నీలో 5వ తరగతి చదువుతున్న ఆర్యాకు తాత సురంగి మోహన్ రావు మార్గదర్శకత్వం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అందజేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అంతర్జాతీయ వేదికపై ఎదిగిన ఆర్యాకు జిల్లా ప్రజలు అభినందనలు తెలియజేశారు. శ్రీకాకుళం నగరంలోని సూర్యమహల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వైట్ అండ్ బ్లాక్ సెలూన్ను జనసేన నాయకులు దానేటి శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ యజమాని జాఫర్ భాషాకు శుభాకాంక్షలు తెలిపారు. యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయటం అభినందనీయమని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి మంచి పేరు పొందాలని దానేటి శ్రీధర్ సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన 2 ఏళ్ల సమరం, సంక్షేమ విజయాలు, ప్రజాపాలన, ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమంలో 31వ డివిజన్ ఇన్ఛార్జి, ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విపూతి సూరిబాబు పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేశారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటిని సందర్శించిన ఆయన గత 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఎన్నికల హామీలను దశల వారీగా అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జి సుభాష్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని కంపోస్ట్ కాలనీ జిల్లా పరిషత్ సమీపంలో యాదవ భవనంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎమినుల్లా బేగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో 3 ప్రధాన అంశాలపై తీర్మానాలు చేశారు. పూర్వపు జిల్లా అధ్యక్షులు కీర్తిశేషులు పిట్ట చంద్రపతి విగ్రహాన్ని జ్యోతిరావు పూలే పార్కు వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్లో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్ర జాతీయ బీసీ సమావేశాలకు శ్రీకాకుళం జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరు కావాలని తీర్మానించారు. అలాగే సంఘంలో నూతనంగా చేరిన ముస్లిం మైనారిటీ సోదరులకు అభినందనలు తెలిపారు. బీసీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని నాయకులు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దెపోయిన కృష్ణారావు, కోశాధికారి గుత్తి చిన్నారావు తదితర బీసీ నాయకులు, ముస్లిం మైనారిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రకటించిన 2024-25 వార్షిక పురస్కారాల్లో శ్రీకాకుళం జిల్లాకు 2 కీలక అవార్డులు దక్కాయి. సభ్యత్వ నమోదు, నిధుల సేకరణ విభాగంలో ఉత్తమ సేవలకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడర్కర్ ఎంపికయ్యారు. అలాగే పాత జిల్లాల విభాగంలో ఉత్తమ జిల్లా పురస్కారాల్లో ద్వితీయ స్థానానికి జాయింట్ కలెక్టర్, IRCS జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్ ఎంపికయ్యారు. ఈ పురస్కారాలను సెప్టెంబర్ 1న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 11 గంటలకు జరిగే IRCS రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర గవర్నర్ సొసైటీ ప్రెసిడెంట్ చేతుల మీదుగా అందజేయనున్నారు. ఈ మేరకు IRCS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CEO AK పరిడా వ్యక్తిగత ఆహ్వాన పత్రాలను జిల్లాకు పంపించారు. ఎండు ద్రాక్షలు, కిస్మిస్లతో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఎండు ద్రాక్షలు, కిస్మిస్లతో పాలిఫినాలైడ్ పైటో పోషకాలు ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి, బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ రాకుండా చేస్తాయి, కంటి రోగాల నుంచి రక్షిస్తాయి. కిస్మిస్లను తినడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కిస్మిస్లలో రాగి, ఇనుము, విటమిన్ B12 కూడా ఉంటాయి. అనీమియా ఉన్నవారు వీటిని తింటే రక్తహీనత తగ్గుతుంది, త్వరగా గాయాలు నయం అవుతాయి. కిస్మిస్లో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. వీటిని తినడం వల్ల అసిడిటీ రాదు. కిస్మిస్లో కాల్షియం ఉండటం వల్ల దంతాలు, ఎముకలకు మంచిది. వాటిలో ఉండే బోరాన్ అనే ఖనిజం మూలంగా ఎముకలకు సంబంధించిన ఆస్టియోపోరాసిస్ను రాకుండా చూసుకోవచ్చు. అధిక శరీర బరువు సమస్యతో బాధపడేవారు తరచూ వారి ఆహార పదార్థాల్లో ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఎండు ద్రాక్షలు తక్కువ పరిమాణంలో క్యాలరీలు ఉండటమే కాకుండా సహజంగా తీయగా ఉంటాయి. ఎండు ద్రాక్షలను తరచూ తీసుకోవడం వల్ల అదనపు క్యాలరీలను తీసుకోవాలనే కోరికలను అణిచివేస్తుంది. తద్వారా అధిక ఆహారం తీసుకోకుండా శరీర బరువును నియంత్రించడానికి ఎండు ద్రాక్షలు కీలక పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా మన శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు రాత్రి నానబెట్టిన ఎండు ద్రాక్షలను మరుసటి రోజు ఉదయం పరగడుపున తిని ఆ నీటిని తాగడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఎండు ద్రాక్షలను కేవలం తక్కువ పరిమాణంలో తీసుకున్నప్పుడు మాత్రమే శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఎండు ద్రాక్షల్లో అధిక మొత్తంలో కాల్షియం, ఐరన్, విటమిన్ C అధికంగా లభిస్తాయి. ఈ పోషకాలు అధిక మొత్తంలో మన శరీరానికి అందించడం వల్ల మన శరీరం రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఈ వార్తలో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్త ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.